నెల్లూరు నవలాకుల తోటలోని శ్రీ సాయిరాం స్కూల్లో వనమహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నుడా వైస్ చైర్మన్ పెంచులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం 150 మొక్కలను నాటారు. విద్యార్థులకు విద్యతో పాటు విలువలను కూడా నేర్పాలని నుడా వైస్ చైర్మన్ పెంచులరెడ్డి తెలిపారు. విద్యార్థులు కూడా శ్రద్ధతో చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పాఠశాల మంచి క్వాలిటేటివ్గా మంచి విద్యను బోధించే ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి విద్యార్థుల భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దారని ఆశిస్తూ, అలాగే సొసైటీలోని విలువల గురించి కూడా బోధించాలని, అలాగే విద్యార్థులు కూడా పట్టుదలగా కేవలం ఒక చదువు మార్కుల గురించే కాకుండా తమ జీవితాలని తీర్చిదిద్దే విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు ఆశించిన రీతిలో విద్యార్థుల భవిష్యత్తు వచ్చేలాగా కృషి చేస్తారని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్ టు స్కూల్ అండ్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వనం మనం పెట్టి చాలా ప్రజలకు చాలా సంతోషకరంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ప్రజలందరికీ చాలా సంతోషకరంగా చేసి ఉన్నాడు. 150 మొక్కలతో మన సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర మన కరస్పాండెంట్ జగదీష్ బాబు గారు మొక్కలు నాటి చాలా పిల్లల మధ్యలో మేమంతా సంతోషకరంగా మొక్కలు నాటి బాగా సంతోషకరంగా చేసుకున్నాము. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మన స్కూల్లో చేరేదానికి కూడా చాలామంది వస్తున్నారు. చాలా బాగా ఫౌండేషన్ బాగుంది కాబట్టి ఈ స్కూల్లో చేరాలని మీ పిల్లల తల్లిదండ్రులకి అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. కాబట్టి ఈ స్కూల్లో ఫెసిలిటీస్ కానీ పిల్లలు ఆడుకునేదానికి కానీ టీచింగ్ కానీ చాలా బాగుంది. కాబట్టి పిల్లలు పేరెంట్స్ కూడా ఈ స్కూలు పరిసరాలు ఎలా ఉన్నాయి, స్కూల్ టీచింగ్ ఎలా ఉంది, కరస్పాండెంట్ ఎలా ఉన్నారు అన్నీ చూసుకొని ఈ స్కూల్లో చేరవలసిందిగా కోరుకుంటూ మీరు వచ్చి చూసి చేర్చమని కోరుకుంటున్నాము. ఆ రోజు కూడా ఈరోజు 150 మొక్కలు ఈ చిన్నపిల్లల ద్వారా స్కూల్ టీచర్సు ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం స్కూల్ కరస్పాండెంట్ జగదీశ్వరబాబు, ప్రిన్సిపల్ మహీధర్ రెడ్డి, రఘురామిరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.